హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఓమెనస్ అకాడమీ. ప్రీవియస్ క్లాస్లో మనం బహుభుజి క్రమబహుభుజికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మరియు క్రమబహుభుజి యొక్క రకాల గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం మరొకసారి క్రమబహుభుజి ఏంటో తెలుసుకుంటాం. తర్వాత బహుభుజిలోని అంతర కోణాల మొత్తం ఎంతనో తెలుసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రమబహుభుజిలోని ఒక్కొక్క అంతర కోణం ఎంత. నెక్స్ట్ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం. అసలు బహుభుజి అంటే ఏందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. బహుభుజం అంటే ఏంది? రెండు కన్నా ఎక్కువ రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సమృత పటమును బహుభుజి అంటాం. అంటే పరిమితమైన రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సమృత పటం ఏమంటాం? బహుభుజి అని అంటాం ఫ్రెండ్స్. ఓకే, సో కనీస కొలతలు ఏంది బహుభుజి ఏర్పడడానికి? కనీస కొలతలు 3 కొలతలు అండి. 3 కొలతలతో బహుభుజి ఏర్పడుతుంది. సో 3 కొలతలు ఏర్పడదాన్ని ఏమంటాం? త్రిభుజము. ఓకే, సో ఇక్కడ చూడండి, బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత కనుక్కుంటాం, క్రమబహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం కనుక్కుంటామండి. నెక్స్ట్ ఏంది, ఒక్కొక్క బాహ్య కోణం x డిగ్రీ ఇచ్చినప్పుడు దాని యొక్క క్రమబహుభుజి యొక్క భుజాల సంఖ్యను కనుక్కుంటాం. ఫస్ట్ ఏంటండి, క్రమబహుభుజి అంటే ఏందో మనం డిస్కస్ చేస్తాం. అలా డిస్కస్ చేసినాం, మరొకసారి డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. సెకండ్ అనేది బహుభుజిలోని అంతర కోణాల మొత్తము. సో క్రమబహుభుజిలోని ఒక్కొక్క అంతర కోణం. ఫోర్త్ వన్ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము. ఫిఫ్త్ వన్ క్రమబహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం. సిక్స్త్ వన్ ఒక్కొక్క బాహ్య కోణం అనేది బాహ్య కోణం ఇచ్చినప్పుడు ఆ క్రమబహుభుజి యొక్క భుజాల సంఖ్యను మనం కనుక్కుంటాం ఫ్రెండ్స్. ఓకే రైట్, ఫస్ట్ 1 by 1 చూద్దాం. నెక్స్ట్ ఈ 6 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, క్రమబహుభుజి అంటే ఏంటి తెలుసుకుందాం. సో అన్ని భుజాలు సమానంగా గల బహుభుజిని క్రమబహుభుజి అంటాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామండి, సమబాహు త్రిభుజం, చతురస్రం, పంచభుజి, షడ్భుజి అండ్ సప్తభుజి, నెక్స్ట్ అష్టభుజి తీసుకున్నాం. సెకండ్ టాపిక్ ఏంటంటే, సెకండ్ కాన్సెప్ట్ బహుభుజిలోని అంతర కోణాల మొత్తం. బహుభుజిలోని అంతర కోణాల మొత్తం ఇది ఇంపార్టెంట్ అండి. సో ఫార్ములా ఇది గుర్తుంచుకోండి, n-2 × 180 degrees. n-2 × 180 degrees. సో n భుజాలు గల ఒక క్రమ బహుభుజిలో అంతర కోణాల మొత్తం ఫైండ్ చేయాలంటే n-2 × 180 degrees అండి. సో ఇక్కడ త్రిభుజం తీసుకుందాం. త్రిభుజంలో ఎన్ని భుజాలు ఉన్నాయండి? 3 భుజాలు ఉన్నాయి. ఓకే, త్రిభుజంలో 3 భుజాలు ఉన్నాయి. ఈ 3 భుజాల యొక్క అంతర కోణాల మొత్తం, ఈ త్రిభుజం యొక్క అంతర కోణాల మొత్తం కనుక్కోవాలంటే అక్కడ ఫార్ములా ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి. 3 - 2 × 180. 3 - 2 అంటే ఎంత? 1. ఓకే, సో 1 కదండి. 1 × 180 ఎంత? 180. సో త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180. చతుర్భుజంలోని 3 కోణాల మొత్తం ఎంత అంటే n దగ్గర 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4 - 2 × 180. సో 4 - 2 అంటే 2. 2 18 ఫస్ట్ మల్టిపుల్ చేయండి. 2 18 36. సో 10 ఉంది కదా, 360 డిగ్రీ. అంటే చతుర్భుజంలోని కోణాల మొత్తం ఎంత అండి? 360 degrees. క్రమ పంచభుజిలోని కోణాల మొత్తం ఎంత అంటే సేమ్ n దగ్గర 5 సబ్స్టిట్యూట్ చేయండి. 5 - 2 × 180. 5 - 2 అంటే ఎంత? 3. సో 3 × 18. ఫస్ట్ 3 × 18 చేయండి, 54 అవుతుంది. సో 10 ఉంది కదా, సో 540. అండర్స్టాండ్? పంచభుజం కోణాల మొత్తం ఎంత? 540. నెక్స్ట్ షడ్భుజి రావాలంటే ఏంది? 6 = 6. సో 6 - 2 × 180. 6 - 2 × 180. 6 - 2 ఎంత? 4. 4 × 18 72. 10 ఉంది కదా, సో 18 4 72. 0 ఉంది కాబట్టి షడ్భుజి యొక్క అంతర కోణాల మొత్తం ఎంత? 720 degrees. నెక్స్ట్ సప్తభుజిలో అంతర కోణాల మొత్తం రావాలంటే n దగ్గర 7 సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకు? n భుజాలు 7 భుజాలు ఉన్నాయి కాబట్టి 7 సైడ్స్ ఉన్నాయి కదా. 7 - 2 × 180. 7 - 2 అంటే ఎంత అండి? 5. ఓకే, 5 × 18 90. సో ఇది ఓకే, 18 5 90. 10 ఉంది కదా, 0. సో 900 degrees అండి సప్తభుజిలో. నెక్స్ట్ అష్టభుజిలో చూడండి, 8 - 2. n దగ్గర 8 సబ్స్టిట్యూట్ చేయండి. 8 - 2 × 180. 8 - 2 అంటే ఎంత అండి? 6. 6 × 18 108. సో 10 ఉంది కదా, 0. సో 1080 degrees. అష్టభుజిలోని అంతర కోణాల మొత్తం ఎంత అండి? 1080 డిగ్రీలు. 1080 డిగ్రీలు. ఓకే రైట్. థర్డ్ కాన్సెప్ట్, n భుజాలు గల ఒక బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం x అయినా x = n-2 × 180 degrees by n. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక త్రిభుజం ఇచ్చింది అనుకుందాం. ఇదొక త్రిభుజం. ఈ త్రిభుజంలో ఈ
త్రిభుజం అని చెప్పినా కదా, క్రమ బహుభుజం అని చెప్పినా కదా, అంటే సమబాహు త్రిభుజంలో ఈ సమబాహు త్రిభుజంలో ఒక్కొక్క అంతర కోణం ఎక్స్ అనుకుంటే సో ఈ ఎక్స్ అంతర కోణం విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఎన్ భుజాలు ఇస్తాడు ఫ్రెండ్స్. ఇట్లా ఎన్ భుజాలు ఇచ్చినప్పుడు, ఏవైనా ఎన్ భుజాలు ఇచ్చినప్పుడు దానిలో ఎన్ భుజాలు గల బహుభుజిలో ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత అని అడుగుతున్నాం. అంతర కోణం ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఎన్ మైనస్ 2 ఇంటూ 180/n. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్ అంటే ఏం తెలియజేస్తుంది, నంబర్ ఆఫ్ సైడ్స్. ఎన్ అంటే నంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ ఫార్ములా ఎన్ అంటే ఏంది, భుజాలు. అంటే మనకు ప్రాబ్లంలో ఏమిస్తాడు, 3 భుజాలు కలిగిన బహుభుజిలో ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత, 4 భుజాలు కలిగిన ఒక బహుభుజిలో ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత, 5 భుజాలు కలిగిన బహుభుజిలో ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత, అట్లానే 6 భుజాలు కలిగిన బహుభుజిలో ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత, అలానే 7 భుజాలు కలిగిన బహుభుజిలో ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత, అలానే 8 భుజాలు కలిగిన బహుభుజిలో ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత అనేది కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు బహుభుజిలోని మొత్తం అంతర కోణాల మొత్తం కనుక్కున్నాం. ఇప్పుడు ఒక్కొక్క అంతర కోణం మొత్తం, ఒక్కొక్క అంతర కోణం కనుక్కుంటున్నాం. అంతర కోణాల మొత్తం అంటే n-2 ఇంటూ 180. ఒక్కొక్క అంతర కోణం అంటే ఆ n-2 ఇంటూ 180ని మనం nతో డివైడ్ చేయాలి. చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3 భుజాలు ఉన్నాయి కదా, n ఈజ్ ఈక్వల్ టు 3. సేమ్ చూడండి, 3 - 2 ఇంటూ 180/3. 3 - 2 అంటే ఎంత, 1. సో 1 ఇంటూ 180, 180. 180/3 ఎంత, 3 1s 360. అంటే సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం ఎంత ఉంటుంది, 60 degrees ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో చూడండి, 4 భుజాలు ఉన్నాయి కదా, అంటే n ఈజ్ ఈక్వల్ టు 4 కదా చతురస్రంలో. సో అలానే n దగ్గర 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4 - 2 ఇంటూ 180/n అంటే 4 కదా. 4 - 2 ఇంటూ 180/4. ఓకే, 2 1s 2 2s 2 1s 2 90s అంటే 90 degrees ఫ్రెండ్స్. అంటే ఎంత, 90. అంటే చతురస్రంలో ఒక్కొక్క కోణం ఎంత ఉంటుంది, లంబ కోణం. ఒక్కొక్క కోణం ఎంత ఉంటుంది, లంబ కోణం అంటే 90 degrees. అండర్స్టాండ్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 5 భుజాలు అంటే పంచభుజి. ఈ పంచభుజిలో ఒక్కొక్క అంతర కోణం ఎంత ఉంటుంది, సేమ్ అలానే 5 - 2 ఇంటూ 180/5. అంతేనా, 5 - 2 ఇంటూ 180/5. 5 - 2 అంటే ఎంత, 3. 3 ఇంటూ 180/5 డివైడ్ చేయండి 5 తోని. 5 1s. ఓకే, 5 3s 15. 3 ఉంటుంది కదా, 3 0 30. 5 6 30. మల్టిపుల్ చేయండి, 3 6 18, 1 క్యారీ, 3 3 9, 9 + 1 ఎంత, 10. 108 degrees ఉంటుంది. అంటే పంచభుజులు ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత, 108 degrees. గుర్తుపెట్టుకోండి, పంచభుజులు ఒక్కొక్క అంతర కోణం విలువ కింద ఆప్షన్స్ ఇచ్చి అడుగుతారు ఫ్రెండ్స్, అలా కూడా. ఓకే, అలానే షడ్భుజిలో n ఈజ్ ఈక్వల్ టు 6 ఉన్నది. 6 అంటే షడ్భుజం అంటే 6. సో షడ్భుజిలో ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత అని అడిగినప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయాలి. 6 భుజాలు కదా, 6 - 2 ఇంటూ 180/6. 6 - 2 అంటే 4. 180/6. 6 1s 6 3s 18 30. ఓకే, 0 0 30 కదా. 13 4s ఎంత, 120. సో ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత, 120. ఇక్కడ అంతర కోణం విలువ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కొక్క అంతర కోణం విలువ 108 degrees. ఇక్కడ షడ్భుజిలో అంతర కోణం విలువ, ఒక్కొక్క అంతర కోణం విలువ ఎంత, 120 degrees. గుర్తుపెట్టుకోండి, n ఈజ్ ఈక్వల్ 7 అయినప్పుడు అంటే సప్తభుజిలో 7 - 2 ఇంటూ 180 ఎంత, 7/7. ఇది పాయింట్లో వస్తుంది ఫ్రెండ్స్. 7 - 2 అంటే ఎంత, 5. 7 - 2 అంటే ఎంత, 5. సో 5 ఇంటూ 180/7. 5 ఇంటూ 180/7. ఇది మనం 5 ఇంటూ 187 తోని డివైడ్ చేయలేము 180. కాబట్టి 5 ఇంటూ 180 అంటే ఎంత, 18 5s 90. 900/7. 900/7. సో 7 1s 7. ఓకే, 2 ఉంటుంది కదా, 2 0 20. సో 7 2s 14. 7 2s 14. 6 ఉంటుంది కదా, 6 0 60. 7 8s 56. 7 8s 56. ఇంకో మళ్ళీ 2 ఉంటుంది. 2ను మనం 7తో డివైడ్ చేయలేం కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం. ఇక్కడ 0 ఉంటుంది కదా, సేమ్ 7 2s 14 అంటే 128.2 degrees అండి. ఓకే, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 8. n ఈజ్ ఈక్వల్ టు 8 అయినప్పుడు 8 - 2 ఇంటూ 180/8. ఓకే, అంటే 6 ఇంటూ 180/8 డివైడ్ చేయండి. 2 3s 2 4s. ఓకే, 2 2s అగైన్ 2 90s, అగైన్ 2 1s 2 45s. సో 45 3s
3 5 ద 15, 1 క్యారీ, 3 4 ద 12 ప్లస్ 1 ఎంత 13, 135 డిగ్రీస్. అంటే ఇక్కడ కోణం మనకు పాయింటర్లో వచ్చింది ఫ్రెండ్స్. సప్తభుజిలో ఎంత వచ్చింది 128.2 డిగ్రీస్ వచ్చింది. అష్టభుజిలో 135 డిగ్రీస్ వచ్చింది. ఒక కంతర కోణం విలువ ఎంత అష్టభుజిలో 135 డిగ్రీస్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఈ కాన్సెప్ట్ ఏంది, n భుజాల గల ఒక బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం విలువ మనం కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన మరికొన్ని కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇవన్నీ మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇంకొకసారి క్లాస్ వినండి, ప్రాక్టీస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకే, రైట్.